హలో అందరికీ. ఈరోజు మేము మా ఇంటి వెనకాల ఉన్న బీచ్కి తీసుకొచ్చాము అత్తయ్యని. చాలా ప్లెజెంట్ వెదర్. అట్లా హాయిగా వెళ్ళి కూర్చుందాం, కాసేపు టైం స్పెండ్ చేస్తామని ప్లాన్ చేసాము. ఇది ప్రాపర్ బీచ్ అయితే కాదు, కానీ ఇది మా ఇంటి వెనకాలే కాబట్టి జస్ట్ అట్లా వీక్డేలో ఒకరోజు ప్లాన్ చేసుకున్నాము. అక్కడ మా ఆయన అరేంజ్ చేస్తున్నారు చైర్స్. టీ కూడా తీసుకెళ్ళాము, అక్కడ టీ తాగుదామని అట్లా చూస్తూ. కానీ చాలా చల్లగా, కొంచెం ఎక్కువనే చల్లగా ఉండే ఆ రోజు. అత్తయ్యకు వాటర్ అంటే చాలా ఇష్టము, చాలా ఎక్సైట్ అయింది. వెళ్దామా దిగుదామా అన్నట్టు ఉండే సముద్రంలోకి. సో మేము అట్లా సెటప్ చేసుకొని అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. అదే స్పాట్కి తీసుకెళ్ళాము అత్తయ్యని. సో కొంచెం రిలాక్స్ అయ్యి వెళ్ళొచ్చు అనేసి అంటున్నారు. అంతే అండి, ఆల్మోస్ట్ 17 years పట్టింది ఈ మూమెంట్ క్యాప్చర్ చేయడానికి. అంటే అత్తయ్య వాళ్ళకి ఏదో ఒక రీజన్ వల్ల రాలేకపోయినరు. ఈసారి విజిట్ వీసాస్ ఓపెన్ అయినాయి అని చెప్పగానే వస్తారా అని అడిగినాము, వచ్చేస్తాను అని. సో అట్లా ప్లాన్ చేస్తాం అనమాట. తనైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. అంటే వాటర్ అవన్నీ సముద్రంలో మనకు అక్కడెక్కడ ఎక్కువ వెళ్ళారు కదా వీళ్ళు. సో ఎక్కడ చూసినా అదే అయ్యేసరికి షీఈ్ ఎంజాయింగ్, లిటరల్గా ఎంజాయ్ చేస్తుంటాను. బాగుంటుంది. కరెక్ట్ టైం ఇది తను రావడం, చలి కొంచెం తగ్గడం, వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇంకో 1 month 1.5 month అయితే ఇట్లానే ఉంటుంది కాబట్టి ఇంకా వెంటనే ప్లాన్ చేసుకున్నాం. రెడీనా అంటే అంటుంది. కానీ వాటర్ మాత్రం చాలా చల్లగా ఉంది. సో తను ఫస్ట్ టైం ఇప్పుడు కువైట్ సముద్రంలో కాలు పెట్టడం మోస్ట్ ప్రెషియస్ మూమెంట్ కదా ఒక్క కొడుకుకి. వాళ్ళ పేరెంట్స్ని అట్లా తీసుకెళ్ళడం ఎప్పటి నుంచో అనుకున్నారు పాపం, ఇప్పటికయ్యింది. మన బిల్డింగ్ అనిపిస్తుందా? వీళ్ళు ఎక్కడ అత్తయ్య అని అడిగితే ఆ బిల్డింగ్ వెనకాలే మన బిల్డింగ్ అని చెప్తారు. ఆ రోజు వెదర్ మాత్రం చాలా బాగుంది. చేపలు పడుతున్నాడు అక్కడ. ఇంకేం కావాలండి ఒక మదర్కి? వాళ్ళ పిల్లల దగ్గర ఉండడమే కదా. ఫిష్ పట్టొచ్చా అట్లా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తాం. షెల్స్ కలెక్ట్ చేస్తుంది. ఎందుకు అని అంటే తీసుకెళ్తా అక్కడ చూపిస్తా కువైట్ సముద్రం షెల్స్ అని అంటుంది. ఇంతకుముందు ఒకసారి తమిళనాడు వెళ్ళినాము, అప్పుడు కూడా వెళ్తుంటాము. బట్ అది జస్ట్ షార్ట్ స్టేకి. సో అప్పుడే అనుకున్నాము తన సముద్రం అంటే బాగానే, అంటే వాటర్ అంటే భయం లేదు, ఫియర్ లేదు, ఎంజాయ్ చేస్తుంది. ఏది అన్నీ చూపిస్తున్నారు, ఏం తీసుకున్నారు. తను ఎంత హ్యాపీ ఉందంటే షీ వాంటెడ్ టు టేక్ అ వీడియో అండ్
చేసి చూపిద్దాం మన వాళ్ళకి అని అనుకుంటే సరే అని చెప్పి వీడియో కాల్ ఆన్ చేసి చూపిస్తుంది ఇక్కడ అందరికీ ఎక్కువ ఇచ్చాం మధ్యాహ్నానికి అని చెప్పి. ఇది నాకు ఒక మెమరీ లాగా నేను సేవ్ చేసుకుంటున్నాను. ఇంట్లో అందరితో మాట్లాడుతూ వీడియో కాల్లో చూపిస్తున్నాను. చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇంకా మేము కొంచెం సేపే ఉండి బయలుదేరిపోయినాము. ఇంకా ఉంటారు కదా, ఇంకా వేరే బీచెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయించేద్దాంలే అని చెప్పి ఇంకా బయలుదేరినాం అక్కడి నుండి. సో ఇదండి ఈ వీడియో. ఓకే బాయ్.